ఒక మతాన్ని నమ్మేటటువంటి వాళ్ళు, ఒక ధర్మాన్ని నమ్మేటటువంటి వాళ్ళు తమకి ఎక్కువ కష్టం వచ్చినప్పుడు ఆ దేవుళ్ళని ఆశ్రయిస్తారు, పూజిస్తారు. అయినా జబ్బే, జబ్బుకి మందులు వేసుకుంటూ దేవుడి మీద భారం వేయాలి, జబ్బుకు ట్రీట్మెంట్ తీసుకుంటూ దేవుడి మీద భారం వేయాలి. ఎందుకంటే దేవుడి మీద భారం మనకి మానసిక స్వాంతనిస్తుంది. వైద్యం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి అవసరం, ఇది కీలకం. అది ఏ ధర్మంలోనైనా ఏ మతంలోనైనా. కానీ మీరు ఏమీ చేసుకోనక్కర్లేదు, దేవుడి దగ్గరకు వచ్చేస్తే పరిష్కారం అయిపోతుందని కొంతమంది చేసే ప్రచారం పెద్ద సమస్య అయింది. కల్వరి, మీ ఆరోగ్యం బాగోపోతే ప్రార్థన చేస్తాం, మీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేస్తాం, మీ కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేస్తాం. తప్పులే, నేను అది తప్పు పట్టను. ఎందుకంటే వెళ్ళి గుళ్ళల్లో కూడా పూజ చేసేటప్పుడు అయ్యా మాకు ఇంట్లో సమస్య ఉంది, కొంచెం పరిష్కారం కావాలని చెప్పి దేవుడికి పూజ చేయండి అయ్యా అని అడిగే వాళ్ళు ఉంటారు. అట్లా చేయడం. కానీ అనారోగ్యం పాలైనప్పుడు మీరు గుడికి వచ్చేస్తే మీకు తగ్గిపోతుందని చెప్పరు. పూజ చేసావు కదమ్మా, పంతులు ఇంకో పక్కన హాస్పిటల్కి వెళ్ళి జాగ్రత్తగా చూపించుకోండి అని చెప్తారు, దేవుడు ఆశీర్వచనం ఉంటుందని చెప్తారు. కానీ కల్వరిలో అట్లా చెప్పాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే తాజాగా కల్వరికి సంబంధించి కడప జిల్లాకు చెందినటువంటి మంటింటి లక్ష్మీదేవి 36 ఏళ్ళు రైల్లో ప్రయాణిస్తూ మృతి చెందింది. మంచిర్యాల జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ ఈ విషయం ప్రకటించారు. గత కొద్ది రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుందంట. ఆమెను బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చికి తీసుకొచ్చారట. ప్రార్థనలో పాల్గొన్న లక్ష్మీదేవి తిరిగి రైల్లో వెళ్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై మరణించింది. అంటే క్యాన్సర్తో ఉన్నటువంటి పేషెంట్ మరణించింది. ఇక్కడ అది ఆ మతానికి సంబంధించిన తప్పు, లేకపోతే ప్రార్థన చేసిన వాళ్ళు తప్పు అని చెప్పరు. కానీ అలాంటి పరిస్థితుల్లో అక్కడికి వస్తే తగ్గిపోతుందని ఎవరో చెప్తేనే కదా జరిగేది. మీ స్వస్థత కోసం ప్రార్థనలు చేస్తాం అని చెప్పడంలో తప్పులేదు, కానీ తీవ్ర అనారోగ్యాలు తగ్గిపోతాయి అని చెప్పడం మాత్రం మంచిది కాదు. అలాంటి దళారీలు ఎవరన్నా చెప్తున్నా దాన్ని నిరోధించాల్సిన బాధ్యత కల్వరి నిర్వాహకుల మీద ఉంది. వాళ్ళ మీద నేను ఎట్లాంటి ద్వేషము చూపించట్లేదు, వాళ్ళు చేస్తున్న తప్పని చెప్పట్లేదు. కానీ వాళ్ళు మంచి కోసం చేద్దాం అనుకుంటున్న దాన్ని మధ్యలో చెడు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి సూటిగా స్పష్టంగా చెప్పగలిగినటువంటి టాలెంట్ ఉన్నటువంటి నిర్వాహకులు కాబట్టి జాగ్రత్తగా చెప్తే బాగుంటుంది.